నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే సేవకుడే మన నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా సేవకుడే మన నాయకుడే చల్లా అందరు మంచిగా ఉన్నట్టు కింద గిన్నెలాగా కట్టించి దివలా కట్టించి పోకుండా చూస్తే చాలా మంచిది కొన్ని కోటాల రూపాయల నీళ్ళు అట్లా కాదు దానికి ఏముంది అది ప్లాస్టిక్ పైప్ ఉంది కింద ఏమో ఇనుప పైప్ వేసి అది దీని నోట్ బండి పోగానే అది పట్టుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు శుద్ధి చేసిన తర్వాత కొన్ని రాళ్ళు పెట్టి కనీసం రాళ్ళు పెట్టి దాన్ని సపోర్ట్గా పెట్టినారంటే అది బాగా ఉంటుంది లేకుంటే మళ్ళీ ఊరిపోతుంది అది పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా సేవకుడే మన నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే నీడలేని పేద బీద సాదలకు తోడు నీడగుండా అన్న బయలెల్లి కదిలినాడు ఊడునిచ్చి పేదల్ల సొంతింటి కల తీర్చ ఇందిరమ్మ ఇండ్లతోని ముందుకు సాగినాడు గరీబు జనాల కోసలన్నీ చూసి తల్లడిల్లి జ్యోతి పథకాన్ని తెచ్చిన పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా సేవకుడే మన నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే ఆడపిల్లలను గన్న తల్లిదండ్రి బాధ చూసి దిగులు చెందొద్దా అని ధీమానిచ్చినాడు మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి అరే మహిళల ఉన్నతికి ఊపిరి పోసినాడు పేదింటి పెళ్లికే పెద్ద దిక్కుగా నిలిచి ఆడబిడ్డలను అన్నలాగా ఆదరించిన పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా అందుకే మనమంతా వంశన్నతో కదులుదాము చేతి గుర్తు కోటేసి వంశన్నల గెలిపిద్దాము అందుకే మనమంతా వంశన్నతో కదులుదాము చేతి గుర్తు కోటేసి వంశన్నల గెలిపిద్దాము
సేవకుడే మన నాయకుడే చల్లావం చెన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే సేవకుడే మన నాయకుడే చల్లావం చెన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా కాంగ్రెసు జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా సేవకుడే మన నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే ఓ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు మేము అందరం కలిసి మార్నింగ్ వాక్లో ఓటర్లను కలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద చెరువు ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓటర్లను కలుసుకుంటున్నాము. వచ్చిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. గతంలో ఉన్న పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా చేద్దాము అని చెప్పి రకరకాల ఆలోచనలతోటి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ అసంపూర్తిగా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి. దాదాపుగా 50 కోట్ల రూపాయలు వర్క్ ఆల్రెడీ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకెన్ని కోట్ల రూపాయలు రావాలో, ఏ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు రావాలా, ఎవరు క్లియర్ చేస్తారన్న క్లారిటీ ఏది లేకుండా ఇష్టానుసారంగా ఇక్కడ ఒక ప్లాన్ లేకుండా ఈ చెరువు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది. దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అది బండు గాక ట్యాంకు గాక చుట్టుముట్టున్న ప్రజలందరికీ కూడా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. చిన్న వర్షం పడితే చెరువుల్లో నిలవాల్సిన నీరు బయటికి వెళ్ళి కాలనీలను ముంచెత్తిన విషయం మనందరికీ తెలుసు. ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నాయి పనులు. బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనికి ఒక గుదిబండను మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చి వెళ్ళింది గత ప్రభుత్వం. దీన్ని సాల్వ్ చేయడానికి, చిక్కుముళ్ళు విప్పడానికి చాలా టైం పట్టినట్టుంది. అందుకే ఒకసారి వచ్చి చూసి మినిమం రిపేర్స్ ఏమన్నా చేయాలన్నా, రాబోయే వర్షాకాలంలో మా కాలనీలు వరద పోటెత్తకుండా, మురుగునీరు ఇళ్లలోకి రాకుండా మినిమం చర్యలు ఏం చేయాలో ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ డ్రైన్ పనులు కూడా అది శాంక్షన్ చేయించుకున్నాము. ఆ డ్రైన్ పనులు కూడా తొందరగానే అధికారులు మొదలు పెట్టబోతూ ఉన్నారు. కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళతో కూర్చొని సమీక్ష చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత ఈ ట్యాంక్ బండ్ మళ్ళొకసారి సమీక్షించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరు బయటికి పోయే ప్రణాళికను ఆచరణలో పెట్టబోతూ ఉన్నాం.